ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, మహాఘనత వహించిన మా దేవ, సర్వలోక సృష్టికర్తమైన మా ప్రభువా, యేసు ప్రభు నామములో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మిమ్మల్ని స్తుతించే బాధ్యతను మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. ప్రభువా, మీ యొక్క ప్రభువా తండ్రి, మీ యొక్క మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ చిత్తాన్ని నెరవేర్చండి, మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. ఈరోజు జరిగే పరిచయంలో ప్రభువా, మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. దైవవాక్యం ద్వారా ఎంతమంది వినగలుగుతుంటున్నారు. నిత్యరాజ్య సువార్త వారి హృదయాలలో మీరు కార్యం జరిగిస్తారు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారిని మీరే పిలవవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ, కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ, సమయాన్ని కూడా మీ స్వాధీనం కోసం మనం చేస్తూ, ప్రభువా, వినగల చెవి, గ్రహించగల మనసు అనేకులు దయచేయవలసిందిగా యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ నెలలో నేడు దినాదిన క్రిస్మస్ సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. దైవ గ్రంథంలో యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు మరి చెప్పబడినటువంటి ఒక చక్కటి మాట మనకు దేవుడు తన వాక్యం ద్వారా వ్రాయించి పెట్టాడు. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 32వ వచనం. మనమందరం 29వ వచనము 32వ వచనం రెండు కలిసి ఉన్నాయి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము మరి 29, 32 కలిసి చదువుకుందాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని బోధించుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచని రక్షణను నేను కన్నులారా చూచితిని. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత 8వ దినాన ఆయన తల్లిదండ్రులైనటువంటి మరియమ్మ, యోసేపు విధి ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా మరి దేవుని మందిరానికి వెళ్ళి అర్పణ బలి జరిగించారు. అదే ప్రకారంగా వారు వెళ్ళారు. మరి ఆ లోపలికి వెళ్ళగానే అక్కడ సుమియోను అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క మరి నీతిపరుడును, భక్తిపరుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. దేవుడు తను చనిపోక మునుపు రక్షకుడిని నువ్వు చూస్తావు అని తనకు బయలుపరచబడేది. ఆ సమయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిశువుగా తన దగ్గరికి తీసుకురాబడ్డారు. ఆయనను మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసు ప్రభుని ఎత్తుకొని సుమియోను ఈ మాట చెప్తున్నాడు. ఏమంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూస్తుంది. ప్రియమైన వారులారా, దేవదూతలు చెప్పిన మాట అదే, సుమియోను చెప్పిన మాట అదే, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట కూడా అదే. ఏమనంటే, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అదే ప్రకారంగా సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను కన్నులారా చూచిన. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి సకల ప్రజల కొరకై ఏర్పాటు చేయబడినటువంటి రక్షకుడు, రక్షణ అనేది మనము గ్రహించాలి. కాబట్టి సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ ఏమిటి? యేసు ప్రభువారు ఒక రక్షకుడుగా, విమోచకుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ఆయన జన్మించినప్పుడే చెప్పబడిన మాట, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాట మనము దేవదూత ద్వారా చెప్పబడతాము.
ఈ రక్షకుడు భూమిపైకి రావడము ఎంతో గొప్ప విశేషం. ప్రియమైన వాళ్ళారా, మానవుడు ఆకాశ మండలంకి వెళ్ళి చంద్రమండలంలో నివసించడం ఎంత గొప్ప విషయమో మనకు బాగా తెలుసు. అది ఎంతో ఘనతకు మన దేశానికి కావచ్చు, మన దేశం నుంచి వెళ్ళిన వారు కావచ్చు, ఇతర దేశాల నుంచి వెళ్ళిన వారు కావచ్చు, మానవ జాతికే గర్వకారణమైన విషయము. మానవుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి నివసించడము, గ్రహాల దగ్గరికి వెళ్ళి నివసించడం అని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరో గొప్ప కార్యం ఏమిటంటే, గొప్ప విషయం, ఆశ్చర్యకార్యం ఏమిటంటే, దేవుడు మనిషి రూపంలో దాల్చి భూమిపైన జన్మించడం అనేది చాలా గొప్ప విషయం, ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే దేవుని గురించి ఒక మాట వ్రాయబడింది, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆకాశం ఆయన సింహాసనంగా చేసుకున్నవాడు, భూమి ఆయన పాదపీఠంగా చేసుకున్నవాడు. అలాంటి వ్యక్తి భూమిపై సాధారణమైన మనుషుని వలె రక్షకుడుగా, విమోచకుడుగా జన్మించడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఇది నిజమే. మరి సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ ఏమిటి? ప్రజలందరికీ, భాషని కాదు, మరి లోకంలో ఉన్నటువంటి దేశమని కాదు, కానీ సకల ప్రజలు, వారు ఎవరైనా కావచ్చు, ధనవంతులు, దరిద్రులు, ఎవరైనా కావచ్చు, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, అందరికీ సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ రక్షణ యేసు క్రీస్తు వారు ఏమై ఉన్నాడు, దేనికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు, దేని విషయమైన రక్షణ కలిగించేవాడుగా ఉన్నాడు. ఈ భూలోకానికి మరి ఒక నరుడుగా జన్మించవలసిన ఆవశ్యకం ఏమి ఏర్పడింది? బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే, భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలు తమ యొక్క ప్రవర్తనను మార్చుకున్నారు, చెడిపోయినారని బైబిల్ గ్రంథం అంటే చూస్తే చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం, బైబిల్ ముందు భాగం నుంచి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనం చదువుదాము. దేవుని కుమారులు ఇక్కడ 3వ వచనం చూడండి. యెహోవా నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అంటే ప్రతి మనిషి అక్రమమైన విషయంలో నడుస్తుంటున్నాడు. మనకు బాగా తెలుసు, ఈ భూలోకంలో నీతి న్యాయాలు ఉన్నాయి, కానీ సరైన విధానంలో నీతి న్యాయాలు లేకపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. కోర్టుల దగ్గర కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, పలు రీతులుగా ఎంతోమంది అన్యాయంగా బాధపడతా ఉంటున్నారు. అన్యాయము ఎక్కువగా మరి విస్తరిస్తూ ఉంది, పాపము ఎక్కువగా విస్తరిస్తూ ఉంది, లోకంలో చెడు ఎక్కువగా విస్తరిస్తూ ఉంది. ఎలాగైతే గాలి కలుషితమైపోతూ ఉన్నట్టుగానే లోకంలో పాపము అత్యధికమైపోతా ఉంది. దీనివలన మానవుని యొక్క గమ్యం ఏమిటి, మానవ యొక్క స్థితి ఏమిటంటే, మానవుని యొక్క స్థితి రక్షణ లేక కేవలము పాపం బట్టి మానవుడు ఈ లోకంలో మరణించవలసిన ఆవశ్యకత ఏర్పడతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచిస్తే మరి ఇలాంటి పరిస్థితి ఈ భూలోకంలో ఉందని మనం గమనించాలి. చెడుగు ఏర్పడతా, ప్రజలు ఎంతో బాధలో ఉన్నారు, జీవితమేమో చాలా కష్టాల్లో ఉంటున్నాయి. మానవునికి సరైన విధానంలో, సరైన రీతిలో రక్షణ అనేది కనబడడం లేదు. అయితే ప్రభు అయిన దేవుడు ప్రజలను ప్రేమించి మానవునికి ఒక మంచి యొక్క సువార్తను కలిగించేటట్టుగా
మానవుడు తన యొక్క రక్షణను కలిగి జీవితంలో మంచి మార్గంలో నడుచుకునేటువంటి బాధ్యతను మానవుడికి ఏర్పాటు చేసేటువంటి కార్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో ఈ లోకంలోకి వచ్చింది. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా రావడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. జీవం కలిగిన దేవుడు తాను సృజించిన మానవులు దారి తప్పిపోయి పతనములకు కారణమవుతూ ఉంటే, మరణానికి కారణమవుతూ ఉంటే ప్రజలను మరి అలాగే విడిచిపెట్టిన వాడు కాడు. ప్రజలకు సరైన మార్గము, సరైనటువంటి గమ్యము, సరైనటువంటి రక్షణ కార్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఏర్పాటు చేయడానికి కొరకై వచ్చి ఉంటున్నాడు. మనం ఆలోచిస్తే మానవుల్ని ప్రేమించిన వ్యక్తి ఇంతగా ఎవరూ ప్రేమించలేదని మనం తెలుసుకోవచ్చు. మానవుల్ని ఇంతగా ప్రేమించిన వ్యక్తి ఎవరు? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మానవుల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఎలాంటి వారిని మానవులు ప్రేమించినారు? మంచివారనా, లేకపోతే మంచి గుణాలు కలిగిన వాడనా, లేకపోతే దాన ధర్మాలు చేస్తున్నాడనా? బైబిల్ గ్రంథంలో ఉంది, మనము మంచివారము కాకపోయినప్పటికీ, చూడండి ఒక మాట ఉంది ఇక్కడ, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి. 7వ వచనం రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవట అరుదు. అయితే చెడ్డవారి కొరకు ఎవరు చనిపోతారండి? అంటే చెడ్డవాళ్ళని ప్రేమించేవారెవరు? ఈ లోకంలో చెడ్డవాళ్ళని ప్రేమించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వారు చేసేటువంటి పనులను బట్టి మానవులకి అసహ్యం కలుగుతుంది. వారు చేసినటువంటి కార్యాలను బట్టి క్షమించడానికి కూడా ఇష్టపడము. మానవులు అంతగా మరి తన జీవితాన్ని గడుపుతుంటున్నాడు, తన పరిస్థితిని అలాంటి స్థితిలోకి తీసుకుని వెళ్తున్నాడు. అలాంటి వారిని ప్రేమించి రక్షించి కాపాడవలసినటువంటి బాధ్యత ఈ భూలోకంలో ఎవరు కూడా తీసుకోలేకపోయినారు. ఎవరు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండలేకపోయినారు. ఎవరు కూడా మంచి మార్గంలో మానవుని నడిపించాలని ఉద్దేశించిన వారుగా ఎవరు లేకపోయినారు. ప్రియమైన వారులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆ కార్యమును చేపట్టిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. ప్రజలను మంచి మార్గంలో నడిపించడమే తన యొక్క ముఖ్యమైన ధ్యేయం. ప్రజలను జీవపు మార్గంలో నడిపించడమే ముఖ్యమైనటువంటి ధ్యేయం. ప్రజలు తన యొక్క మార్గములను మార్చుకొని, చెడు మార్గములను మార్చుకొని మంచి మార్గములలో జీవించడమే ప్రభు యొక్క ధ్యేయం. ఇది అంత తేలికైన విషయం కాదు. చూడండి, భూలోకంలో మనము ఎన్ని కార్యం చేసినా కూడా, ఎంత చేసినా కూడా మంచిగా ప్రవర్తించలేకపోతుంటున్నారు. ఒక మాట మనం చూస్తూ ఉంటే ట్రాఫిక్ అనుకోండి, ట్రాఫిక్ ఎంతగా మనం ట్రాఫిక్ రూల్స్ పెట్టినా కూడా, ఎంత చేసినా కూడా మానవులు ట్రాఫిక్ రూల్స్ను మరి అధిగమించి తమ ఇష్టానుసారంగా వెళ్ళి ఎన్నో ప్రమాదాలకు గురవుతుంటున్నారు. ఎంత ట్రాఫిక్ రూల్స్ పెట్టినా కూడా, ఏమి చేసినా కూడా మానవుడు ప్రమాదానికి గురవుతుంటున్నాడు. కారణం ఏమిటంటే పట్టనటువంటి తన జీవితాన్ని ఇష్టమైనట్టుగా ప్రవర్తించుకోవడం ద్వారా తను నష్టానికి కారణమవుతున్నాడు. అయితే మానవునికి ఆత్మ విషయం కూడా అలాంటిదే. తను ఏమి చేయాలో, ఎలాగ ఉండాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ జీవించాలో తెలియనటువంటి మానవుడు ఈ భూలోకంలో
తన స్వతహాగా తన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకుంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచిద్దాము. అలాంటి వ్యక్తిని మార్చడం ఎవరి తరం అవుతుంది? మనం అనుకుంటాం, ఈ వ్యక్తి ఎన్నిసార్లు చెప్పినా వీడు మారడు, ఈ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోలేకపోతుంటున్నాడు. మనం ఎన్నో మంచి మాటలు చెప్పినా కూడా తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోలేకపోతుంటున్నాడు. ఎవరు ఈ వ్యక్తిని మార్చగలరు? ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎంతో మందిని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు మాత్రమే మానవుని మార్చగలిగిన వాడు. అంటే మానవ హృదయాన్ని మార్చగలిగిన వాడు. ప్రియమైన వాళ్ళరా, మానవులకు అసాధ్యమే కావచ్చు, కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే. దేవుడు మానవుని మనసును మార్చడానికి సిద్ధమైన వాడు. మనం ఆలోచిస్తే మానవుడు తను ఏర్పరచుకున్న మార్గంలో వెళ్తూ ఉంటే చివరికి ఆ మార్గము మరణపు మార్గంగా కనబడతాది. మనకు తెలుసు, యవనస్తులైన వారు చెప్పిన మాట వినరు. వారు తమ ఇష్టమైనటువంటి మార్గంలో నడుస్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, పెద్దలు చెప్పిన మాట వినరు, ఎవరు చెప్పిన మాట వినరు. వారు తమ ఇష్టానుసారంగా తమ స్వేచ్ఛను ఆధారం చేసుకొని యవనస్తులైన వారు తిరగడం మనం చూస్తూ ఉంటాం. చివరికి మరి ఆయా సమయాల్లో ఆయా పరిస్థితులలో వారి యొక్క స్థితి ఎలాగుంటుందంటే మరణపు అంచులలోకి వెళ్ళేవారుగా ఉంటున్నారు. ప్రియమైన వారులరా, తమ ఇష్టానుసారమైన జీవితం గడుపుతుంటున్న మానవుణ్ణి తాను సరైన మార్గంలో నడిపించడానికి కొరకై తనలో ఉంటున్నటువంటి మానవులో ఉంటున్న పాపమును వేర్లతో సహా పెకలించడానికి కొరకై మానవుణ్ణి సరైనటువంటి వ్యక్తిగా మార్చడానికి కొరకై ఈ లోకంలోకి యేసుక్రీస్తు వారు రక్షకుడుగా వచ్చాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత అనేకమైన వారిని మంచి మార్గంలో మరి గొప్ప మార్గంలో ఆయన నడిపించాడు. ఎవరు కూడా అది వరకు చేయనటువంటి కార్యములను యేసుక్రీస్తు వారు చేశాడు. ప్రియమైన వాళ్ళ బైబిల్ గ్రంథంలో అలాంటి వారిని మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ మనకు పాపాత్మురాలు అనేటువంటి ఒక స్త్రీ కనబడతా ఉంది. తాను పాపము చేస్తూ ఉంటున్నటువంటి స్త్రీ, తన జీవితము పాపంలో నడిపించుకుంటున్న వ్యక్తి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతా వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం లేదా 3వ వచనం. శాస్త్రులను పరిచయులను వ్యభిచారముతో పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇక్కడ మనకు బాగా తెలుసు, ఒక స్త్రీ పాపం చేస్తూ ఉంటే ప్రజలు పట్టుకున్నారు. ఇలాంటి కార్యం ఎవరికి కూడా ఇష్టం లేదు. పట్టుకున్నారు. ఆమె తన ద్వారా ప్రజలు నశించిపోతున్నారని పాపం వారు నడుస్తున్న పట్టుకొని చంపడానికి సిద్ధపడ్డారు. ప్రియమైన వాళ్ళరా, చంపడము ప్రాముఖ్యమేం కాదు, ఎంతసేపు చంపేయచ్చు. కానీ తన యొక్క మనసును మార్చడము చాలా ప్రాముఖ్యమైంది. ప్రియమైన వాళ్ళరా, చంపడం ఎంతసేపు, రాళ్ళతో 2-3 ఏట్లు వేస్తే ఏమైపోతుందంటే ఆమె పాపం చేసింది కాబట్టి చచ్చిపోతుంది. కానీ ఆ వ్యక్తి యొక్క మనసును మార్చి తాను ఎంచుకున్నటువంటి పాపం మార్గంలో నుండి మానవుణ్ణి సరైనటువంటి మంచి మార్గంలో నడిపించడమే ప్రాముఖ్యమైన విషయము. అదే రక్షణ మార్గము. ఇలాంటి కార్యము మరి యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ హృదయాల్లో చేశాడు. ఆ స్త్రీ అన్నది, ప్రభువా, నాకు ఎవరు కూడా శిక్ష విధించలేదు, నన్ను ఎవరు కూడా చంపలేదు ప్రభువా, రాళ్ళతో కొట్టలేదు ప్రభువా అన్నప్పుడు యేసు ప్రభువారు ఆమె మనసును మార్చేటువంటి ఒక మాటను చెప్పాడు. ఏమిటంటే, నేను కూడా నీకు శిక్ష విధింపను. ప్రియమైన వారులారా, ఆ మాటతో ఆమె తన జీవితం సంపూర్ణంగా మార్చబడింది, పరిపూర్ణంగా మార్చబడింది. అది వరకు పాపముతో మోసముతో అనేకమైన వారిని మరి పాపములో దింపినటువంటి ఆ స్త్రీ తన జీవితాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధమైన జీవితంగా మార్చబడింది. ఎవరు చేయగలిగారండి? ఒకవేళ ఆమెను కొట్టింటే, రాళ్ళతో చంపింటే ఆమె తన జీవితం అలాగే ఉండేది. అలా కాదు. దేవుని యొక్క గొప్ప సంకల్పం ఏమిటంటే, ఒక వ్యక్తి, పాపాత్ముడైన వ్యక్తి మంచివాడుగా మార్చబడము. గత కొన్ని సంవత్సరాల కిందట మరి నా మ్యారేజ్కి ముందుగానే నేను అందరికీ వెడ్డింగ్ కార్డులు ఇవ్వడానికి హైదరాబాద్కి వచ్చిన. హెబ్రోన్కి వస్తే
హెబ్రోన్ నుంచి అయిపోయిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర బస్సులో అవుతే అక్కడ ఎక్కా ఇంటికి వెళ్దామని. మరి వెనకాల పర్సు పెట్టుకుంటే వెంటనే అక్కడ నా బస్సులో ఒకడు ఇద్దరు ఎక్కారు, నా వెనకలే ఎక్కినారు. వాళ్ళు ఏం చేశారంటే నా పర్సును కొట్టేశాను. అంటే డబ్బు మామూలుగా పర్సులో పెట్టుకోను, సిగరెట్ జోబులో పెట్టుకుంటాము. ఆ వెంటనే టికెట్ అడిగాడు కండక్టర్. టికెట్ అంటే పర్సు చూసుకుంటే పర్సు లేదు. అరే ఎప్పుడే పోయిందిరా అనుకున్నా. వెంటనే ఆపండి పర్సు కొట్టేశారంటేనే అక్కడ నా వెనకున్న వ్యక్తులు ఇద్దరు వెంటనే దిగేసిన వెంటనే వాళ్ళు కనుగొన్నాము, పోలీసులు ఉంటే పట్టుకున్నాము. వాళ్ళని అక్కడ చక్రపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళాం. అక్కడ ఎస్ఐ గారు తన పని అయిపోయిన తర్వాత వచ్చినాడు. ఒక పోలీసు ఏం చేశాడంటే ఆ దొంగని చంప మీద పెళ్ళను కొట్టాడు కదా, పోలీసు వాళ్ళు దెబ్బలు కదా, గట్టి కొట్టాడు. కొట్టంగానే కొడితే వరకు అది చాలు. కానీ ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే ఎన్నిసార్లు రా నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చేది అన్నాడు. అంటే పోలీసు వాళ్ళు ఎవరో తెలుసు, ఆ దొంగలు ఎవరో అని వాళ్ళకి తెలుసు. ఎన్నిసార్లు అంటే అది ఎన్నోసార్లు. ఇప్పుడు నాది ఎన్నోసారో చెప్పలేం. వాడు వయసు కూడా 50 సంవత్సరాల పైబడి చూడే. అంటే ఎన్నిసార్లు వస్తానే ఉంటాడు పోలీస్ స్టేషన్ వాళ్ళకి అత్తగారి లాగా. కానీ మనసు కథ ఏమిటి, తన జీవితం కథ ఏమిటి? సరే కొట్టినంత మాత్రాన వాడి జీవితం నా ముందు కొట్టాడు, అంతకుముందు ఎన్ని దెబ్బలు కొట్టింటారు? ఎంతో కొట్టింటారు. మరి ఎంత కొట్టినా కూడా ఆ వ్యక్తిలో పరివర్తన చెందలేకపోయింది, మంచి మార్గం రాలేకపోయింది. ఆ మార్గమే దొంగ మార్గమే ఏర్పరచుకున్నాడు. ఒకవేళ ఇప్పుడు అట్లాగే ఉంటాడేమో నాకు కూడా తెలుసు అనుకుంటున్నాను. అంటే తన మనసును మార్చేటువంటి క్రియ లోకములో ఏది కూడా లేదు, కానీ దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. ప్రియమైన వారలరా, ప్రభువైన దేవుడు యేసు క్రీస్తు వారు పాపాత్ములైన వారి హృదయాలను మార్చగలిగిన వాడు. మనం ఎన్నోసార్లు చెప్తాం, రే మంచి మార్గం తెచ్చుకోరా, మంచి మార్గం. యవనస్తులకి పిల్లలకి చెప్పేది, రే మంచి మార్గం నడవాలిరా. వారు నడిచేది చెడు మార్గం మనకు అర్థమైపోతా ఉంది. కానీ మనం ఎన్నో మంచి మాటలు చెబుతుంటున్నాము, కానీ వారి జీవితంలో పరివర్తన చెందలేకపోవడం అనేది మనం చూస్తుంటున్నాం. అదే పాపము. దానిని తీసివేయగలిగిన వాడే మహాత్ముడు. ఆ పాపం యొక్క క్రియలను వేర్లతో సహా తీసివేసి మనిషి యొక్క మనస్సును మార్చగలిగిన వాడే మహాత్ముడు. ఎవరు అలాగా చేయగలరు? ఏ కార్యము ద్వారా చేయగలరు? మంచి బోధన చేసి పెట్టినా చేయగలరా? లేకపోతే వాడికి ఏదో మంచిగా ఏదో ఇచ్చినంత మాత్రాన చేయగలరా? ప్రియమైన వాడరా, ఒక మాట ఉంది చూడండి బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథం, చాలా చక్కటి మాట యెషయా గ్రంథము 26వ అధ్యాయం ముగించుకుందాం త్వరగా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం అయితే చదవండి ఎవరైనా. దుష్టులకు దయ చూపినను నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రంలో నివసించినను. అర్థమైందండి? వారు ధర్మక్షేత్రం అంటే దేవాలయం, ఏదైనా కావచ్చు, మంచిని ప్రేమించేవారు. అంతట్లో పెట్టినా కూడా వాడి బుద్ధంట మారదు. అంటే వాని హృదయము మారకపోతే వాని జీవితం ఎలా మారుతుంది? వాని హృదయంలో కార్యం జరగకపోతే వాని ఎంతగా మంచిగా పెట్టినా కూడా వాని మనం ఏమి కూడా చేయలేదు. ఒకసారి భక్సింగ్ గారు హెబ్రోన్లో ఉన్నప్పుడు సంగారెడ్డి డాండ్రూస్ గారు తరిపిదిలో ఉన్నాడు. ఆయన అప్పట్లో 34 సంవత్సరాల కిందట. ఆయన ఏం చేసంటే హెబ్రోన్కు ఆ చర్చి అనేంత మాత్రం ఎవరు నమ్మడానికి వీల్లేదు. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ప్రజలు కదా, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒకడు వచ్చాడు, రాత్రిపూట వచ్చి పడుకుంటాను నేను, ఏదో దూరంగా పోయి అది ఇది అన్నాడు. సరే ఏది అడిగినా కూడా అనుకూల పెద్దాన్ని అడగాలి కదా. భక్సింగ్ గారు అడిగితే భక్సింగ్ గారు అంటే వద్దు పంపించారనట. ఈయన చాలా మెత్తగా, అదే అరే ఇంత దూరం వచ్చాడు కదా, పాపం, అయ్యో పాపం అనుకోని ఏం చేశాడంటే భక్సింగ్ గారికి తెలియకోకుండా ఆ వ్యక్తిని చర్చిలో పడుకోబెట్టినాడు. చర్చిలో పడుకోబెట్టి ఉదయాన 5 గంటలకు 6 గంటలకల్లా ఈయన లేచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి 3-4 కల్లా ఏం చేశాడు, లేచి వెళ్ళిపోయాడు. ఈ ఉదయాన్ని చూసుకుంటే వాచి లేదు, పర్సు లేదు, ఏమీ లేదు. అరే భక్సింగ్ గారు ఏం చెప్పాడు, వదురాడైనా వాడి మనసు మారలేదు, వాడు పంపించారని చెప్తే ఈయన వేసాడు. అబ్బాయిడు వచ్చిన తర్వాత మంచిగా ఉంటాడని చూస్తే పక్కన పడుకొని ఏం చేశాడు, వాచి అన్ని ఎత్తుకోపోయినాడు. చూడండి, అంటే ధర్మక్షేత్రంలో ఉంచినా కూడా మానవుడి యొక్క మనసు మారలేదు. మానవుడు మనసు మార్చబడాలా, ఇది చాలా ప్రాముఖ్యమైనది.
లోకానికి కానీ సమస్త ప్రజలకు కానీ మానవునికి మనసు మార్చబడాలి. ఎప్పుడు ఎలాగ మారుతుందో తెలియదు, ఎప్పుడు ఎలాగ జీవిస్తాడో తెలియదు. ఇప్పుడున్న మానవుడు వెంటనే మార్చబడతాడు. ఇప్పుడున్న మానవుడు తన మనసు, అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయం, మనసు. ఆ మనసు ఎలాంటిదంటే చెడుగుతో కలిగి. దీన్ని ఏ మానవుడు మార్చగలడండి? ఏ మానవుడు మన పిల్లల్ని అయితే మనం కొట్టి రాయ్ నువ్వు చేయకూడదు దీన్ని మనం కొడతాం పిల్లల్ని, వాడు కొద్దిగా భయపడతాడు అంతే. కానీ తన మనసును మార్చడము చాలా ప్రాముఖ్యమైన విషయం. అది చాలా కష్టం. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఆ దేవుడు ఎలాగ తన మనసును మార్చడానికి ఏర్పాటు చేశాడు అని మనం ఆలోచిస్తే ప్రియమైన వారలారా, అందుకే రక్షకుడుగా విమోచకుడుగా ప్రభైన దేవుడు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. మానవుని తన మనస్సును మార్చి, తన పాపపు జీవితం నుంచి మార్చి, నీతి కలిగిన, న్యాయం కలిగినటువంటి, సత్యం కలిగినటువంటి వ్యక్తిగా, పరిపూర్ణమైన మానవుడుగా, దేవుడు ఆనందించే వ్యక్తిగా, దేవుడు సంతోషించే వ్యక్తిగా చేయగలడము కేవలము యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యము. అందుకే ప్రజల కొరకై ఆయన యేసుక్రీస్తు ప్రాణమును అర్పించినాడు. ఎందుకంటే హృదయంలో ఉన్నది, బయట బాహ్య ప్రపంచం కాదు, హృదయంలో ఉన్నది. హృదయంలో ఉన్నంత మాత్రాన మనం ఏమీ మార్చలేం. శిక్షణ పడుతున్నంత మాత్రాన ఒక్కోసారి స్టీవెన్ అంకుల్ చెప్పేవాడు, ఢిల్లీ స్టీవెన్ అంకుల్ చిన్నప్ప గారు. ఆయన ఢిల్లీలో పెద్ద జైల్లోకి వెళ్ళి ఇప్పుడు సుమారు చెప్పేవాడు. జైల్లోకి వెళ్తే జైల్లో శిక్ష పడి ఉన్నాయి కదా, వారికి శిక్షణ ఉన్నంత మాత్రాన వాళ్ళే మంచిగా మారరంట. అంత మాత్రం ఎవరినైనా సరే 2-3 పెడితే తన్నుకోవడం అంట, ఏది దొరికితే వాటిలో పుడుచుకోవడమే. ప్రతిరోజు ఏదో ఒకటి. మరి జైల్లో పడినారు కదా, మనసు మార్చుకోవాలి కదా, ఎందుకు శిక్ష పడింది, మనం చేసిన తప్పులకే కదా అని కాదు. మనసు మారలే, వాళ్ళు జైల్లో పెట్టినంత మాత్రం ఏమైంది, ఎక్కడ పెడితే ఏమైంది, చిన్న పెన్షన్ దొరికితే చాలంట పుడుచుకోవడమే, ఏది దొరికినా సరే. అందుకే ఒకరినొకరు ఉంచరు ఒకరి దగ్గర. ఏమిటంటే మనసు మారలేదు. ప్రియమైన వారలారా, ఇప్పుడు ప్రభు మనసు మార్చగలిగిన వాడు. ఎలాగ మార్చగలిగిన వాడు? యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది అందుకే, ప్రజలను రక్షించడానికి కొరకై, ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి కొరకై, ప్రజలను హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గత నుండి విడిపించడానికి కొరకే వచ్చినాడు. అది ప్రాముఖ్యమైనది. ఇది మనము చేయాల్సింది. లోకంలో మనం అందరూ కోరుకునేది అంటే అందరూ మంచిగా ఉండాలి, మంచి జీవితం జీవించాలి, సరైన విధానంలో నడుచుకోవాలి, నీతి న్యాయం కలిగి ఉండాలి, పవిత్రత కలిగిన జీవితం కలిగి ఉండాలి. మరి మనము చూస్తున్నప్పటికీ ఎవరిలో కూడా కనబడడం లేదు, కనీసం మనలో కూడా కనబడలేకపోవడం చింత. అయితే మార్చగలిగిన వాడు ఒకడున్నాడు, ఆ ప్రభువైన దేవుడే. ఎలాగ మారుస్తున్నాడండి? మన కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏమిటంటే, మన పాపాల కొరకు ఆ ప్రభువైన దేవుడు ఈ లోకంలో మరి మరణించినాడు, మన పాపాలు భరించినాడు, పాప శిక్షను వహించినాడు. ఏ పాపమైతే మనము మరి నీతిగా న్యాయంగా నడుచుకోకుండా మనల్ని చేస్తుందో ఆ పాపమును తీసివేయడానికి కొరకై తన సమస్తాన్ని అర్పించినాడు యేసు ప్రభువారు. చనిపోయినాడు, సమాధి చేయబడ్డా, తిరిగి లేచాడు. అందుకే ఈ లోకంలో జన్మించినాడు. ప్రియమైన వారలారా, మరి మార్చగలిగాడంటే చెప్పలేనంత మందిని యేసు ప్రభువారు మంచి హృదయం కలిగిన వారుగా మార్చాడు. మాకు తెలుసు, కడప జిల్లాలో మరి మైఖేల్ బాబు అని ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు. 1990లో ఆయన నేను అప్పుడు చిన్నపిల్లవాడు. ఆయన మంచి ఫామ్లో ఉన్నవాడు. కడప జిల్లాలో జమ్మలమడుగులో ఎంత భయంకరమైన వ్యక్తులు అంటే చెప్పడానికి వీలే. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో ఎలాగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాలవి. అయితే ఎలాగ ఒక వ్యక్తి, అంత ఘోరమైన వ్యక్తి, అంత దుర్మార్గమైన వ్యక్తి హృదయములో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. దేవుడు తనకు మాట్లాడాడు. ఇన్ని ఘోర దుర్మార్గాలు చేశావు కదా, ఇంతమందిని చంపినావు కదా, ఇంతమంది కుటుంబాల్లో నాశనం చేశావు కదా ఒక ఎమ్మెల్యేగా ఉండి. ఆ దినాల్లో ఏం ఆలోచించేది ఏంలే, అంతా బహిరంగంగానే బాంబులు వేసుకోవడం, చంపడమే, అంతే బహిరంగంగానే. మరి ఇన్ని చేసినావు కదా, నీ హృదయం యొక్క స్థితి నువ్వు ఆలోచించావా? నీ జీవితం ఆలోచించావా? నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? నిన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా మరి శపిస్తున్నారో నీకు తెలుసా? ప్రభువు తన హృదయంతో మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా,
ఎంతగా అంటే మేము చూస్తూ వచ్చాము, అంత ఘోరమైన దుర్మార్గం కలిగిన వ్యక్తి ప్రభువు మాట్లాడుతూ ఉంటే ఆపుకోలేకపోయాడు. అయ్యో నిజమే కదా, ఎంతమంది స్త్రీల యొక్క ఉసురు అంటే ఉసురు కదా, ఉసురు పోసుకున్నాను, ఎంతమందిని చంపినానో. నిజంగానే చాలామంది చెప్పినాడు ఆయన, మామూలు కూడా కాదు. శివారెడ్డి, బాంబులు శివారెడ్డి వీళ్ళందరూ కూడా చాలా బాగా ఘోరమైన కార్యంలో జరిగించిన వారు. అలాంటి వ్యక్తి హృదయంలో ఒక కార్యం జరిగింది. నీవు పాపాత్ముడివి, ఇంతమందిని చనిపోయిన తర్వాత నువ్వేమైనా బ్రతుకుతావా? లేదు. నీ జీవితం ఏమైనా ఉంటుందా? లేదు. మరి ఇది నువ్వు మనసు మార్చుకో, నీ జీవితంలో ఒక కార్యం జరిగిస్తా నేను. ప్రభువుకు తన హృదయాన్ని ఇచ్చాడండి. ఎంత దుర్మార్గమైన వ్యక్తి తన జీవితాన్ని మార్చాడంటే సాధువైన వ్యక్తిగా చేసేసాడు. తన జీవితం అంతా ఆ ఎమ్మెల్యే పదవి, ఆ అధికారం అంతా వదిలిపెట్టేశాడు. ఇప్పటికైనా సరే జమనోడులో ఉంటుంది ఆయన ఎమ్మెల్యే మైకిల్ బాబు బంగ్లానే ఉంటుంది, ఎంత కొత్త గోడలే ఉన్నాయి. ఆయన ప్రభువు నమ్మినాడు, అంతే. ఒక ఎమ్మెల్యే ప్రభువు నమ్ముకొని వదిలిపెట్టేసి కడప జిల్లాలో మరి ఒక పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఎంతోమంది తను ఒక్క మాట చెబితే చాలు గొడవలకు కానీ అన్నిటికి కానీ సిద్ధమైన వ్యక్తులు. ఈ దినాన ఆ వ్యక్తిని మార్చగలిగిన వాడు ఎవరండి? దేవుడు మార్చాడు, సాక్షార్థకరంగా ఉంచాడు. ఘోర దుర్మార్గులైనా సరే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారి హృదయాన్ని సంపూర్ణంగా మార్చగలడు. అదే ఆయన రక్షణ పద్ధతి, అదే ఆయన క్రియ. లోకానికి కావాల్సినదే మానవుడు మంచిగా మార్చబడమే. ఈ మానవుడు మంచిగా మార్చబడడానికి ఎన్ని పద్ధతులు పెట్టినా కూడా ఏమీ ప్రయోజనం లేకపోతాం. ఎన్ని కార్యాలు మనకి సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి 70-75 సంవత్సరాల పైన అవుతారు. ఏమి స్వాతంత్రం వచ్చినది? దేశానికి వచ్చింది, కానీ మానవుని హృదయానికి రావడం లేదు. మానవుడి జీవితం రాడు. అంత దుర్మార్గం చూస్తున్నాం చూడండి. మనం చూస్తూ ఉంటే, ఆ కార్యాలు చూస్తూ ఉంటే, వింటూ ఉంటే, అరే ఇంత దుర్మార్గంగా ప్రజలు ఉన్నారా? ఇంత పరిస్థితులు, వీరు ఎవరిని మార్చగలరు? వీరిని ఎవరు మార్చేది? ఎన్ని కట్టడాలు ఎన్ని పెట్టినా కూడా ఏ మానవుడు కూడా ఎంత మాత్రమో మార్చు. ఇంకా దుర్మార్గం ఎక్కువైపోతా ఉంది. మానవుడు కట్టడాలు పెట్టిన కొద్దీ, మంచి కార్యం ఏదైతే చేయవద్దని చెప్పిన కొద్దీ ఇంకా ఎక్కుతుంది. అయితే పరిపూర్ణంగా మానవుని మనసు మార్చగలిగిన వాడు యేసు ప్రభువు మాత్రమే. ప్రియమైన వారు, ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి తమిళనాడులో ఉంటూ మరి తను ఏదో ఒక అనుకోని రీతిలో ఒక హత్య చేసేసినాడు. యమన వయసులో చేసిన తర్వాత పట్టుకోవడానికి పోలీసులు పట్టుకుంటా అంటే పారిపోయినాడు. అక్కడెక్కడో తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్ అట్లా బంగ్లాదేశ్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. కొన్ని సంవత్సరాలు అక్కడే పని చేసుకున్నాడు, అక్కడే పెళ్లి చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభువు నమ్మినాడు. ఇది వాస్తవంగా జరిగిన విషయం చెప్తున్నాను నేను. ప్రభువు నమ్మినాడు. యేసులో నమ్మిన తర్వాత తన మనసులో దేవుడు చెప్తున్నాడంట, అరే అని వాడేమో ఏం చేసి ఇచ్చినావు, ఒకడిని అన్యాయంగా చంపొచ్చి ఏం చేసినావు, పెళ్లి చేసుకొని ఒక 10 సంవత్సరాలు దాకా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు చేసిన తప్పు ఎట్టు ఒప్పుకుంటావు? నువ్వు చేసింది దొంగతనం కాదు, 10 రూపాయలు 20 రూపాయలు పోయేది కాదు. నువ్వు చేసింది ఏం చేసి వచ్చినావు? హత్య చేసి వచ్చినావు. అదిగాక పోలీసులు కళ్ళు కప్పించి ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు అన్ని మార్చుకొని ఇక్కడ కూర్చో ఉన్నారు. మరి ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలా? నువ్వు నిజంగా నన్ను నమ్మినావంటే ఒప్పుకోవాలి. వాళ్ళే చేశారంటే అది 10 సంవత్సరాలు కాబట్టి కేసు కూడా క్లోజ్ చేసేసాడంట. జరిగిన విషయం చెప్తున్నాడు. క్లియర్ అయితే ఏం చేశాడు దేవుడు? ఇక మనసు ఒప్పలా, నువ్వు పోవాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. దేవుడు మాట కనబడినాడు. తన భార్య చెప్పాడమ్మా, నా దేవుడు చెప్తున్నాడు, నా వల్ల కావడం లేదు, నేను ఏదో దొంగతనం చేసి వచ్చింది కాదు, వాడు చంపొచ్చాను, మీకు తెలియదు, ఇది నాకు తెలుసు, నేను పోవాల్సిందే అన్నాడు. సరే పోయా, నీ కర్మ, నేనేం చేయాలా, నువ్వు చెప్పినా వినడం లేదా, ఆమె ఏడ్చింది. పోయి పోలీస్ స్టేషన్ పోయి, ఫలానా దినాన ఫలానా సమయంలో నేను హత్య చేసిన, నన్ను అరెస్ట్ చేయండి. సరే వాళ్ళు ఎతికారు, ఆ కేసు క్లోజ్ చేసేస్తున్నారు. ముందు కేసు క్లోజ్ చేసినారు. అయ్యా అది ఇప్పుడు జరిగింది, నువ్వు ఇప్పుడు రావడం ఏంది, నీకైనా జ్ఞానం ఉండద్దు, ఇదేం దొంగతనం అవుతుండేదా, నేను ఏం చేయలేనయ్యా స్వామి, నువ్వు పట్టుకోకపోయినా నా హృదయంలో దేవుడు నాకేం చెప్తున్నాడు, నువ్వు తప్పనిసరి పోవాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. మళ్ళా కేసు ఓపెన్ చేయించి జైలుకి వెళ్ళాడు. నిజంగా జరిగింది, ఊరికే కాదు చెప్పింది. అప్పుడు ఈయన పాల్సువాకర్ గారు అనుకుంటాను, ఎవరో సేవకుడు, ఈ జైలు మినిస్ట్రీ పోయినాడు కదా. జైలు మినిస్ట్రీ పోతా అంటే ఈయన అదాట్ అయినాడు. లోపల పోయిన తర్వాత ఈయన ఒప్పుకున్నాడు, జైలుకి వెళ్ళిపోయాడు. లోపల పోయిన తర్వాత ఎంతోమందికి దేవుడు సువార్త చెప్పాడు. చాలామంది మారినారు, వారు రక్షణ తీర్మానం చేసుకున్నారు. ఆ సందర్భంలో మన వాళ్ళందరూ కూడా ఎక్కువగా
ఈ జైలు మినిస్ట్రీ చేస్తుంటారు కదా, ఆ లోపల పోతే ఎట్నుంచి వచ్చిన ఏమిటంటే ఇది నా చరిత్ర అంతా, ఇది నేను ఇట్లా వచ్చాను, నా చరిత్ర అది మాకు శిక్షాపూర్వం ఆగిపోయింది అంటే పొయ్యి వచ్చిన తర్వాత చెప్పాడట. అంటే తీసుకువెళ్ళాడు, ఈ వ్యక్తే తీసుకువెళ్ళాడు, జైలుకి తీసుకువెళ్ళాడు. ఆ పాల్స్వాగాన్ని చూపించి నేను ఇట్ట పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని రక్షణలోకి నేను నడిపించాను. ఎవరు చేశారండి ఈ పని? దేవుడు చేశాడు. ప్రియమైన వాళ్ళ మానవుని మనసును మార్చడం యేసు క్రీస్తు వారికి సాధ్యమే, ఒక్కడికే సాధ్యం. ఇక ఎవరికి కూడా లేదు, ఏ మానవుడు కూడా లేదు. ఇలా ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆయన మనుషుల యొక్క మనస్సును మార్చినాడు. ఏ మానవుడు కూడా, ఏ కుటుంబం కూడా, ఏ పోలీసు కూడా, ఏ శిక్ష కూడా మానవుని మనసు మార్చలేదు. అది వాస్తవం. మనసును మార్చలేదు, దేవుడు మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనందరి కొరకే ప్రాణం అర్పించి రక్తంలో కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచి మన హృదయాలను తన వశం చేసుకున్నాడు. ఏ వ్యక్తి అయితే తన దగ్గరకు వస్తాడో అలాంటి వ్యక్తి తన జీవితంలో నిత్య జీవం పొందుతాడని బైబిల్ మనకు సెలవిస్తాను. ఇది నాన్న నీ హృదయం మార్చడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మనము దేవునికి దూరం అయిపోతే, దేవుడికి దగ్గర కాకుండా మన ఇష్ట ప్రకారం జీవిస్తే, పాపంలోనే మనం జీవిస్తే, పాపమే మన హృదయాన్ని ఏలుతూ ఉంటే, పాపమే మనలో కలిగి ఉంటే, ఈ పాపం మనం ఏం చేస్తుందంటే శిక్షకు కారకులుగా చేస్తుంది. లోకంలో ఆ వ్యక్తి మరి హత్య చేసిన వ్యక్తి అలాగే కానీ ఉండింటే, తన పాపం ఒప్పుకోకుండా ఉండింటే హత్య నుంచి తప్పించుకోగలిగినాడేమో కానీ నిత్య నరకాగ్ని నుంచి తాను తప్పించుకోలేక పోయేవాడు. ఎప్పుడైతే దేవుడు తన హృదయంలో కార్యం చేశాడో ప్రియమైన వాళ్ళరా, తన పాపం నుండి విడిపింపబడిన తర్వాత లోకంలో శిక్ష అనుభవించాడు కానీ నిత్య శిక్ష నుంచి తాను ఏం చేయడం తప్పించుకున్నాడు. ఇది వాస్తవంగా జరిగిన విషయాలు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు, నిన్ను రక్షించాలని కోరుకుంటున్నాడు, రక్షకుడుగా విమోచకుడుగా. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చాడు మన మనసులను మార్చడానికి, మన జీవితాన్ని మార్చడానికి, సరైనటువంటి విధానంలో మన జీవితం నడిపించడానికి, పూర్ణ రక్షణ కలిగి జీవించడానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నమ్మగలవా? విశ్వసించగలవా? ప్రభువా నేను పాపిని అడగగలవా? యేసు ప్రభు వారు నీ హృదయంలోకి వస్తే నీ జీవితం పరిపూర్ణంగా మార్చబడుతుంది. అందుకే రక్షణ అంటే అదే, పరిపూర్ణమైన నీ హృదయానికి రక్షణ, నీ జీవితానికి రక్షణ యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి నా యుద్ధకు, నేను మీ జీవితాన్ని మారుస్తాను, నీ హృదయాన్ని మారుస్తాను, సంపూర్ణంగా నేను కడిగి పవిత్రపరుస్తాను, నీ జీవితాన్ని పరిపూర్ణ మారుస్తాను ప్రభు మనతో. అందుకే ఈ లోకంలో జన్మించాడు, దేని కొరకు కాదు. కాబట్టి ఆ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ నిమిత్తం ప్రార్థిస్తాము, ప్రార్థన చేసుకుందాము. మనము ఇంకా ఇక్కడ కూర్చున్నవారు, దైవవాక్యం ఉన్నవారు, రక్షణ లేనివారు, వారు ఇంకా మీ హృదయాల్లో ప్రభువుకు చోటు ఇవ్వకపోతే ఇప్పుడే ప్రభువుకు చోటు ఇవ్వాలి. ఆయన రక్షణ ఇచ్చేవాడు, రక్షించేవాడు, ప్రేమించేవాడు. ఎవరిని కూడా తన ఎద్దకు వచ్చి వారిని తులసివేసేవాడు కాదు. మానవులు హృదయాలు మార్చి సరైనటువంటి మార్గంలో మానవులు నడిపించడమే ఆయన యొక్క ఉద్దేశం. అందుకరికి ఆయన చనిపోయి సమాజీవుడు తిరిగి లేచాడు. ప్రభువా నేను పాపిని అని అడిగితే చాలు, యేసు ప్రభువా నేను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సకల ప్రజలకు నీవు సిద్ధపరిచిన రక్షణను నేను చూచి అని సుమియోను అంటున్నాడు. ప్రభువా నిజమే ప్రభువా, మా అందరి రక్షణ కొరకై మీరు ఏర్పాటు చేసినట్టు మీ కుమారుడు యేసు క్రీస్తు వారి బట్టి స్తోత్రాలు. మానవ హృదయమైన మా జీవితాలు మార్చబడలేనివి, ఎవరు కూడా మార్చలేరు ప్రభువా. అధికారులు, పోలీసులు, కోర్టులు ఏది కూడా మార్చబడలేవు. ఎన్నో శిక్షలు పడినప్పటికీ మళ్ళా తిరిగి అదే యొక్క కార్యం నడుస్తుంటున్నా. అయితే మీరు మాత్రమే మానవ హృదయాలు మార్చి పరిపూర్ణంగా మానవ హృదయాన్ని ప్రభువా సరైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళగలిగి దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కనికరించు నాయన, కృప చూపించండి ప్రభువా, రక్షించండి తండ్రి. ఇక్కడ వచ్చిన వారికి జ్ఞానం చేసుకుంటున్నాం, వారి హృదయాలు ఇంకా పరిపూర్ణ రక్షణ లేదేమో ప్రభువా, మార్చబడలేదేమో, ఈ జీవితమే మరి శాశ్వతం అనుకుంటున్నారేమో, వారితో మీరు మాట్లాడండి. మాలో ఉన్న పాపమే మాకు శత్రువు, ఎవరో శత్రువు అవసరం లేదు ప్రభువా. ఆ పాపమే
మమ్మల్ని ఒక దినాన నిత్య నరకాగ్ని తీసుకువెళ్తుందని మీరు గ్రహించి మా పాప పరిహారం కొరకై ఈ లోకంలో చనిపోయినావు, ఈ లోకంలో దిగి వచ్చినావు. ఈ సత్యమే ఈ దినాన మేము బోధిస్తుంటున్నాం. అంతకు మించి ఏమి లేదు ప్రభువా. ఇది నిత్యము సత్యము ప్రభువా, నమ్మదగినది. ఈ సత్యమును గ్రహించే బిడ్డలుగా చేయండి నాయన, కనికరించండి. మీరు మానవ హృదయంలోకి వచ్చి మానవుణ్ణి సరైనటువంటి వ్యక్తులుగా, నీతి కలిగిన, సత్యం కలిగిన, యథార్థ కలిగిన వ్యక్తులుగా చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు. అలాంటి హృదయము మానవులు ప్రభా మీకు ఇవ్వడానికి అనుగ్రహించండి. ప్రభా మీ దీవెనలతో నింపండి. క్రిస్మస్ దీవెనలు ప్రభా ఈ లోకంలో అనేకమైన వారు పొంది ఉంటున్నారు. అలాంటి దీవెనలు ప్రభా ఇక్కడ వచ్చిన వారందరికీ దయచేయండి. మీరు ఈ లోకంలో జీవించడమే దీవెన, ఈ లోకంలో మరి జన్మించడమే దీవెన. ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానము దీవెన మానవుడికి ఇవ్వడానికి వచ్చావు. ఆ దీవెన మన జీవితాలు ఇచ్చావు కాబట్టి ప్రభు అందును బట్టి స్తోత్రాలు. ఎంతమంది అయితే విన్నారో వారు అందరూ హృదయాలు కార్యం జరిగింది. వారిని, వారి కుటుంబాలని, ప్రభా పిల్లల్ని, వారి జీవితాలని సంపూర్ణంగా ఆశీర్వించండి, దీవించండి. మీరు ఆశీర్విస్తే ఎన్నటెన్నటికీ ఆశీర్వింపబడుతుంది. మీ ఆశీర్వాదం మొదలుకొని నిత్యము ఆశీర్విస్తాను. అందరినీ ఆశీర్వించండి ప్రభా. మీ చిత్తానికి అప్పచెప్పుకుంటున్నాను. లేకపోతే బట్టి స్తోత్రాలు. దినాల్లో ప్రభా మరి అనారోగ్యం ఉన్నప్పుడు ప్రభా మీరు చేసిన మేలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తిరిగి తనకు పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. కుటుంబంలో పిల్లల్ని బట్టి స్తోత్రాలు, వారి బిడ్డలు బట్టి స్తోత్రాలు. తన్ని దీవించి ఆశ్రయించండి. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ బట్టి స్తోత్రాలు. విన్నారు, ఎంతమంది విన్నారో విని విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా దాని మీద నిలిచి ఉండడానికి అనుగ్రహించవలసి మనవి చేస్తూ వచ్చిన వారందరి బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, వారందరూ దీవించేందుకు వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి మరి మీ దాసు మహిమదాసు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాన్ని కూడా దీవించండి, సంఘాన్ని కూడా దీవించి ఆశ్రయించండి. యేసు ప్రభు నామున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మల సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయుడు గాక. ఆమేన్. అందరికీ దేవుని నామమును బట్టి వచ్చిన మరి దైవజనుల బిడ్డలు, మరి దేవుని బిడ్డలు, కుమారులు, కుమారులందరూ వచ్చినందుకు వందనాలు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి క్రిస్మస్ సందర్భం అంటే మరి గత 12 మాసంలో జనవరి నుండి మరి డిసెంబర్ 26 వరకు మరి ఎందరో మరి ఏమేమో లోకంలో అయిపోతున్నారు. కానీ మరి దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల, ఆయన ప్రార్థన దయచుని అందరం క్షేమంగా కాపాడినందుకు ఆ సందర్భంన మరి నాకు కూడా మధ్యలో మరి కొన్ని ప్రాబ్లాలు వచ్చినా మరి సంఘానికి చెప్పాం. ఏం చేస్తామంటే ఎవరికి ఇబ్బంది, శ్రమలు, కష్టం వచ్చినప్పుడు సంఘంలో చెప్పాలి. చెప్పినప్పుడు ప్రార్థించారు. ఆ ప్రార్థన ద్వారా దేవుని చిత్తం ద్వారా అందరికీ మరి మేలు జరిగింది. కాబట్టి మరి సంఘం అంతా పిలుచుకొని ఇట్లాంటి ఒక దేవుని మాటలు వినిపించి మనం చేసినటువంటి ఒక ఆహారం విందు కూడా ఉన్నది అందరికీ. మరి కొన్ని మాటలు వచ్చి తినిపోయేదానికంటే ముందు దేవుని మాటలు మరి వినిపిస్తే మరి సంతోషం ఉంటుంది. కొన్ని ఆత్మలు అన్న చెప్పాడు ఇప్పటివరకు మరి హత్య చేసినటువంటి మానవుడు మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు మారిపోయారు. అట్లనే మనం కూడా ఎవరం మంచి వాళ్ళం లేము. ఈ లోకంలో ప్రతి ఒక్కరం ఏదో ఒక రకంగా తప్పులు చేస్తుంటున్నాం. కానీ దేవుని మాట ద్వారా మనం మార్పు చెందుతాం. కాబట్టి వచ్చినందరికీ మరి ఒక వందనాలు. మరి భోజనం విందు కూడా ఉన్నది. అందరూ తృప్తిగా తిని సంతోషంగా వెళ్ళాలని. అన్నకు ముందు మంచి అన్న అత్నూరు నుంచి వచ్చాడు సేవకుడు. మా సేవకుడు ఆయన నిన్న హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అన్నది కొద్దిగా లేట్ అవుతుందని అనే వరకు అన్నకు ఫోన్ చేసినప్పుడు మాకు బ్రాంచ్ అత్నూరు ఉన్నది. మరి ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక మాకు సంబంధం వచ్చి చూసుకున్నాడు, హెల్ప్ చేసుకుంటాం అన్నట్టు ఒకరికొకరికి. కాబట్టి అన్నకు ప్రత్యేకంగా వందనాలు.